దానికి ఎక్స్‌ప్రెషన్స్ గూడా చాలా క్యూట్‌గా ఇచ్చారు సాంగ్‌లో. ఓకే. సో, అవంతిక మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. లైక్ అంటే ఏం చేస్తారు? పేరెంట్స్ ఎక్కడుంటారు? మా మమ్మీ ఇంట్లోనే హౌస్ వైఫ్. హ్మ్. డ్యాడీ లేరు. హ్మ్. డ్యాడీ లేరా? డ్యాడీ లేరు. లేరంటే? ఎక్స్‌పైర్ అయ్యారు. ఓకే. ఎప్పుడు మీ ఒక చిన్నప్పుడు? 10 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఓకే. బ్రదర్స్ ఉన్నారు. హ్మ్. పెద్దోడు, చిన్నోడు. హ్మ్. పెద్దోడు దుబాయ్‌లో ఉన్నాడు. చిన్నోడు ట్రావెల్స్. ఓకే. మమ్మీని ఎవరు చూసుకుంటారు? మమ్మీ నేనే చూసుకుంటా. నా దగ్గరే ఉంటది. ఇక్కడే హైదరాబాద్‌లోనే ఆ! ఉంటారు. బ్రదర్స్ ఇద్దరు? బ్రదర్స్ ఒకడు దుబాయ్‌లో ఉంటాడు. మ్యారీడా ఇద్దరు? ఒక పర్సన్ మ్యారీడ్ చిన్నోడు. హ్మ్. అదేంటి జనరల్‌గా పెద్దవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మీ ఇంట్లో రివర్స్‌లో ఉంది. లవ్ మ్యారేజ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో, తను మ్యారేజ్ అయిపోయింది. హ్మ్. ట్రావెల్స్ చేస్తుంది. ఓకే. హ్మ్. అండ్ మీరంటే జనరల్‌గా ఇప్పుడు అమ్మని మీరు టేక్ కేర్ చేస్తున్నారు. అంతా హ్మ్. బానే ఉంది. మెయింటెనెన్స్ అంతా మనీ ఓకేనా ఇప్పుడు ప్రెజెంట్? అంతా ఓకే. అంతా ఓకే. ఫైన్. ఫైన్. కాకపోతే ఏంటంటే అవంతిక నాకున్న ఇందాక నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. అది అడిగేసేస్తాను. హ్మ్. బేసిక్‌గా ఏంటంటే మీది తిరుపతి. పక్కా రాయలసీమ. ఆహ్, ఆటోమేటిక్‌గా ఏంటంటే మన సౌత్ ఇండియాలో సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఎలా ఉంటదంటే, హ్మ్. మన ఇంట్లో ఏం జరుగుతుందని ఆలోచించే కంటే, మన చుట్టూ పక్కింట్లో ఉన్న ఏం జరుగుతుంది ఎక్కువ పక్కింట్లో చూసేటోళ్ళు. ఆలోచించడం అనేది వేరు. హ్మ్. పక్కింట్లో ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఉండడం వేరు. కానీ పక్కింటి వాళ్ళకి కూడా మన లైఫ్‌లో ఏం జరుగుతుందని తెలుసుకునే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంటది. అది ఎక్కువలే. అదెక్కువ. ఆంధ్ర సైడ్ ఇంకా ఎక్కువ. ఆ! అయితే ఇక్కడ మీ గురించి తీసుకుంటే హ్మ్. మీరు బిగినింగ్ నుంచి ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నా అన్నారు. యాహ్! సో, అప్పుడు ఫ్యామిలీలో ఏమన్నా స్ట్రగుల్స్ ఉండి మీరు హైదరాబాద్‌కొచ్చారా? లేకపోతే మీ ఇంట్రెస్ట్‌తోనే మీరొచ్చారా? ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఉన్నాయి. హ్మ్. కానీ నాకు ఇంట్రెస్ట్‌తో వచ్చాను నేను. ఓకే. సో, అమ్మ యాక్సెప్ట్ చేయడమే మొదట్లో కొంచెం కష్టం. ఇలాంటి హ్మ్. సాంగ్స్ చేసేటప్పుడు. కాకపోతే ఏంటంటే మనోళ్ళకి మనకంటే కూడా బయట ప్రపంచం గురించి ఆసక్తి ఎక్కువ. అమ్మో! వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా హ్మ్. అంటారేమో అని చెప్పేసి. సో, మీ ఫ్యామిలీలో ఏం జరిగింది మరి? మా ఫ్యామిలీలో ఫస్ట్ మమ్మీ వాళ్ళ మా బ్రదర్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. అమ్మాయి ఏంటి ఇట్లా పద్ధతిగా ఉండాలి. మంచిగా ఫుల్‌గా బట్టలేసుకోవాలి. అబ్బాయిలతో మాట్లాడొద్దు. అలా అనేటోళ్ళు. నేను కూడా అప్పుడు అలానే ఉన్నా తెలీదు కాబట్టి. హ్మ్. సో, ఇంక ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్స్‌పోజింగ్ చేయడం, ఇలాంటి సీన్స్ చేయడం చూసిన తర్వాత చాలా సీరియస్ అయ్యారు. హ్మ్. "వద్దు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు?" అది ఇది అనేసి అంటే, "నాకిదే ఇష్టం. నేను ఇలాగే ఉంటాను. హ్మ్. లేకపోతే మీరు కూడా నాకు అవసరం లేదు ఎళ్ళిపోతాను." హ్మ్. అన్న తర్వాత ఇంక వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి, హ్మ్. ఇంకా లైఫ్ బావుంది. ఇండస్ట్రీలో మంచిగుంది అని వాళ్ళకి కూడా అర్థమైంది. హ్మ్. సో, వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. కోఆపరేట్ చేస్తున్నారు. ఓకే. బట్ రిలేటివ్స్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు. అంటే డెఫినెట్‌గా రిలేటివ్స్ అనేవాళ్ళు ఎప్పటికి మారరు కదా! మారరు. సో, మీ అస్సలు మారరు. రిలేటివ్స్ ఎలా ఉన్నారు అని అదే అడుగుతున్నాను నేనిందాక. వాళ్ళంతా అంటే వాళ్ళు ఆ కల్చర్ ఆ జ ఓల్డ్ జనరేషన్. హ్మ్. ఆ కల్చర్‌లోనే ఉన్నారింకా. ఓకే. కానీ వాళ్ళకి తెలీదు కదా! అదొక యాక్టింగ్. ఏ ఫీలింగ్స్ ఉండవు. ఒక అబ్బాయి టచ్ చేస్తే, "అమ్మో! ఏంటి నువ్వు ఇలా చేసావు?" హ్మ్. అట్లా అడుగుతారు. అదొక యాక్టింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. హ్మ్. అలాంటివి చెయ్యకు నువ్వు. అది మాకు మేమేమనుకోవాలి, ఏం చూపించుకోవాలి, ఏం చెప్పుకోవాలి హ్మ్. అనేసి ఇలాంటి మాటలంటారు. హ్మ్. సో, అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. హ్మ్. అంటే ఇంట్లో మదర్ ఎలాగా అదెలా తీసుకునేవాళ్ళు? బికాజ్ ఎందుకంటే మీరన్నట్లుగా రిలేటివ్స్ ఏం చేస్తారంటే, మనతో డైరెక్ట్‌గా చెప్పినప్పుడు మనం విననప్పుడు డెఫినిట్‌గా మన పేరెంట్స్‌కి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకు అమ్మాయిని అలా పంపించడం వద్దు. ఇండస్ట్రీలో రకరకాలుగా ఉంటది. అంటే ఇక్కడ జరిగేది తక్కువ. అక్కడ మాట్లాడుకునేది ఎక్కువ. ఎక్కువ. ఇక్కడ ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు. బట్ బయటేంటంటే ఇండస్ట్రీ మొత్తం అదే ఉంటుంది అన్న మిత్ విచ్ ఈస్ నాట్ రియాలిటీ అనేది బయట జరుగుతూ ఉంటది. హ్మ్. సో, నేను అది మిమ్మల్ని అడుగుతున్నాను. బయట మాట్లాడేటప్పుడు ఇంట్లో మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండేది? ఆమె కూడా అదే జనరేషన్ గదా! హ్మ్. ఆమె గూడా చాలా ఫీల్ అవుతా అంటే మేము చేసేదానికంటే కూడా వాళ్ళు చెప్పే మాటలకి ఆమె ఎక్కువ ఫీల్ అయిపోయి ఆమె కూడా "ఇవి చెయ్యకు" అది ఇది అనేసి అనింది. హ్మ్. ఇంక నేను "అలా కాదు మమ్మీ కానీ మనం చేసుకోవాలి. హ్మ్. ఇదే లైఫ్. నా యాంబిషన్ ఇదే" అని చెప్తే ఆమె సరే, సరే అనుకోలే. ఏదో నా కోసం కాంప్రమైజ్ అయ్యి సైలెంట్‌గా ఉంది. లేకపోతే ఆమెకి ఇప్పటికి కూడా ఇష్టం లేదు అట్లాంటివి. సో, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వన్స్ సక్సెస్ అవ్వకముందు, సక్సెస్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉండింది? సక్సెస్ కాకముందు నా గురించి అట్లా చేస్తుంది, ఇలా చేస్తుంది అని సీరియస్ అయ్యేటోళ్ళు. ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మా అమ్మాయి ఏదో ఆ మూవీలో వస్తుంది. ఇదో ఆ మూవీలో ఉంది హ్మ్. అని ఇప్పుడు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.